తర్వాత అమ్మకి మంత్రపుష్పం సమర్పించాలి. ఐం హ్రీం శ్రీం శ్రీమాత్ర నమః శ్రీ లలితాయై మంత్రపుష్పం సమర్పయామి అని అక్షింతల్ని ఈ మంత్రం చదువుతూ అమ్మవారి పైన ఉంచాలి. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. ఓం కులకుమారి విద్మహే మంత్రకోటి సుధీమహి తన్న కౌలి ప్రచోదయాత్. ఓం త్రిపుర సుందరి విద్మహే పీఠకామిని ధీమహి తన్న క్లిన్నే ప్రచోదయాత్. ఐం హ్రీం శ్రీం శ్రీమాత్ర నమః శ్రీ లలితాయై ఆనందకర్పూర నీరాజనం సమర్పయామి. రక్షాం ధారయామి రక్షాం ధారయామి రక్షాం ధారయామి. ఇప్పుడు ఇంకా పూజ మొత్తం పూర్తయింది కాబట్టి లాస్ట్లో మనము ఈ మంత్రాన్ని పఠిస్తూ ఇలా అక్షతలను తీసుకోవాలి. అక్షతలను చేతిలో తీసుకొని ఇలా పట్టుకొని ఇలా ఉద్ధరణి ఉంది కదా, ఈ అక్షతల మధ్యలోంచి అంటే ఈ 2 వేళ్ళ మధ్యలోంచి నీళ్ళు కిందికి పడేలా మనము ఈ మంత్రాన్ని పఠిస్తూ చదవాలి. నేను చెప్పాను కదా సింగిల్ హ్యాండ్తో చేస్తున్నాను కాబట్టి చూపించలేకపోతున్నాను. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం శ్రద్ధాహీనం ద్రవ్యహీనం పరమేశ్వరి యత్ పూజితం మయా దేవి పరిపూర్ణం తతస్తే మయా కృత ఏతత్ పూజ సర్వం శ్రీచక్ర దేవతార్పణమస్తు అని నీళ్ళను వదిలేయాలి. చివర్లో మనం ఇలా చెప్పుకోవాలి తప్పకుండా. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీమాత్ర నమః.